టెక్నికల్గా ఎంతో అద్భుతమైన సినిమాలు మీరు చాలాసార్లు తీశారు, చాలా సినిమాలు కూడా చూసాను భీమ్ల కబడ్డీ అన్ని నిజంగా థ్రిల్లింగ్ అనిపించాయి. సో కమర్షియల్ పాయింట్ ఆఫ్లో ఈ సినిమా ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా ఎంజాయ్ చేస్తారు సుజీ గారు. అది ఇట్ ఈస్ ఈచ్ అండ్ ఎవ్రీబడీస్ హస్బెండ్ అండ్ వైఫ్. ఇది ఇప్పుడు మీరు లావణ్య గారిని అడిగారు కదా, ఇంట్లో విషయాలు ఇంట్లోనే ఉండాలని. అది ఇప్పుడు ఇంట్లో విషయాలు ఇంట్లోనే ఉంటాయి నార్మల్గా, బట్ మనం అనుకుంటాం అది ఇంట్లోనే ఉంటుందని, బట్ యాక్చువల్లీ బయట వాళ్ళకి కూడా తెలుస్తుంది అది ప్రాక్టికల్ టు బీ ట్రూ. గొడవలు కానీ లేకపోతే ఇది వాళ్ళ ఇంట్లో ఇట్ అయిందిరా, వీళ్ళ ఇంట్లో ఇట్లా అయిందిరా అంటే ఇంట్లోనే ఎక్కువ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇది బట్ ఇప్పుడు ఈ సినిమాలో చూస్తారంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఇద్దరికీ లవ్ ఉంటుంది, హస్బెండ్ వైఫ్కి ఇద్దరికీ లవ్ ఉంటుంది, బట్ సమ్ మిస్అండర్స్టాండింగ్. ఆ మిస్అండర్స్టాండింగ్లో ఒక చిన్న క్లాష్ ఇది, అండ్ ఇట్ ఈస్ టోటలీ ఎంటర్టైన్మెంట్ బేస్లో తీసాము. సో ఇట్స్ గోయింగ్ టు బి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. So you've been acting in many films, like in Malayalam, and even in Telugu you have acted in 2 films. Yeah. So does that make you conscious acting beside the star heroines from a bigger families? Because even with Samantha, now with Lavanya. Not exactly. Maybe my first movie I did with Aditi Rao Hydari. So that thing I've broken there itself, because that's the end of the day, it's a film. But we have all the respect to the family and the members. But end of the day, in front of the camera, we all are artists. So we have a purpose to act. We just do that and go. So all my heroines supported me really well from the beginning to till Sati Leelavati. So I never felt such difference. Yeah. Lavanya garu. Hi. Ma'am, after rewatching your character as Leelavati, did you find any realities in your real life with your character? అది చాలా తేడాగా ఉంది. ఐ మీన్ కొంచెం కూడా ఇట్స్ నాట్ క్లోజ్ టు మై రియల్ సెల్ఫ్. నేను అలా ఎప్పుడు నేను చేయను, అండ్ కష్టం నేను చేస్తే. మై హస్బెండ్ ఈజ్ వెరీ టాల్ అండ్ వెరీ స్ట్రాంగ్. నాట్ దట్ దేవ్ ఈజ్ నాట్ స్ట్రాంగ్, ఇది మూవీ, అది రియల్. సో దే ఇస్ నో సిమిలారిటీ, బట్ దే ఇస్ వన్ సిమిలారిటీ. మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది, తెలుస్తుంది. దే ఇస్ వన్ ట్విస్ట్ ఇన్ ద థింగ్, మూవీలో ఉంది. Ma'am, like after marriage, did you change any, like choosing a script or whatever, మీ యొక్క ఐడియా ఆఫ్ ప్రాసెస్ అనేది ఏమైనా చేంజ్ అయిందా? యాక్చువల్లీ నేను ఐ కమ్ ఫ్రమ్ అ నాన్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ కదా, సో ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఐ వుడ్ సే ఐ స్టేజ్ ఇన్ బాంబే, అక్కడే వర్క్ చేశాను, ఇక్కడే వర్క్ చేశాను. స్టార్టింగ్లో చాలా హడావడి లాగా ఉంది, కి మూవీ చేస్తే ఉండాలి కంటిన్యూస్గా టు సర్వైవ్ ఇన్ ద ఇండస్ట్రీ. సమ్హౌ ఐ థింక్ అది కొంచెం మారింది. ఇప్పుడు నేను ఇంకా కొంచెం రిలాక్స్డ్గా ఉన్నాను మెంటలీ. అది that rush is not there. I have to keep working to survive and just survive to earn money. అది లేదు. సో ఐ థింక్ దాట్ కంఫర్ట్తో ఇప్పుడు టైం ఉంది, టైం తీసుకుని మంచి మూవీ సెలెక్ట్ చేయాలి. అది నా మైండ్లో ఉంది. ఇప్పుడు అది నాకు ఆప్షన్స్ ఉన్నాయి. ఐ కెన్ సిట్ అట్ హోమ్ అండ్ చూస్ స్క్రిప్ట్స్. స్టార్టింగ్ లాగా లేదు. సో ఐఎమ్ జస్ట్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. సప్తి గారు అన్న, హాయ్ అన్న. సో బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ. సో జనరల్గా అంటే మీ కామెడీ టైమింగ్ కానీ మీది చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఆడియన్స్ అంటే రీసెంట్గా మీరు ఎక్కువగా హీరోగా ఒక 3 ఫిలిమ్స్ చేసిన తర్వాత సో క్యారెక్టర్లు చెయ్యట్లేదు అనే ఒక టాక్ వచ్చిందన్న. సో చాలామంది అన్నారు అంటే ఒక మంచి కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్ ఎందుకు అలా బ్రేక్ ఇస్తున్నారు అని అన్నారు. సో ఏం చెప్తారు అన్న? నేను ప్రతి ప్రెస్ మీట్లో నాకు ఎదురే ప్రశ్న ఇది. నేను ప్రతి ప్రెస్ మీట్లో నేను చేయడానికి రెడీగా ఉన్నా, నాకు ఇవ్వండి అని అడుగుతున్నా. 100% అలాగే వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే పెద్ద సినిమాలు రావట్లేదు, చిన్న స్థాయి సినిమాలు వస్తున్నాయి. అవి జనాలకి ఎక్కువ రీచ్ అవ్వట్లేదు. రీసెంట్గా ఒక పెద్ద సినిమా కూడా చేశారు కదన్న, ఏది? రాజేశబ్బా. ఓకే. సరే ఇంకా సార్ అట్లా. బట్ వీఆర్ రెడీ బ్రదర్, ఐఎమ్ రెడీ. చేస్తున్నా ఇప్పుడు మంచి సినిమాలు, డెఫినెట్గా ఫ్యూచర్లో మంచి సినిమాలు చేస్తున్నా. చేయడానికి ఆల్వేస్ రెడీ. అంటే ఇక్కడ నాకు కావాల్సింది పని. అది హీరోగా వచ్చిందా, కమెడియన్గా వచ్చిందా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చిందా అనేది కాదు. పని దొరికితే చేస్తా. ఆ పని కోసం వెయిటింగ్, పని చేస్తాం. సో దీంట్లో ఎలా ఉండబోతుంది నా క్యారెక్టర్స్? ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది బ్రదర్, నో డౌట్. ఇందులో మా డైరెక్టర్ గారు నన్ను గమనించేదే మీరున్న సప్తగిరి గారికి దగ్గర నుంచి మాకందరికి ఆకలి తీర్చేటువంటి క్యారెక్టర్ అవ్వాలి. అటువంటి క్యారెక్టర్ ఇది. సో మీకు పాత సప్తగిరి కనపడతాడు. ప్లస్ అలాగే ఒక విలువైనటువంటి సందేశం కూడా ఇప్పించారు శ్రీకృష్ణ గెటప్ వేసి. అది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అందరూ జాగ్రత్త కూర్చోండి. ఈ చైర్లు చాలా డేంజర్ ఇవి, బ్యాలెన్స్గా లేవు. థ్యాంక్ యూ బ్రదర్.